ఏమైందమ్మా? మంచితనాన్ని చేతగానితనంగా తీసుకునే మనుషులున్నంతకాలం మనలాంటి వాళ్ళకి సమస్యలు వస్తూనే ఉంటాయి అత్తయ్య. మనం మౌనంగా ఉండటం మన సంస్కారం అనుకున్నాను, కానీ అది వాళ్ళకి మన చేతగానితనంలా కనిపిస్తుంది. ఏమైంది ఉషా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది? ఈరోజు ఆఫీస్కి వెళ్తుండగా ఆ నిషా మేఘన ఇద్దరు నాకు రోడ్డు మీద ఎదురయ్యారు అత్తయ్య. ఆ నిషా ఆయన్ని జైలుకు పంపడమే కాకుండా ఇప్పుడు ఆ మేఘన సపోర్ట్తో నన్ను భయపెట్టాలని చూసింది. ఆల్రెడీ జైలు గోడల మధ్య ఉన్న కిరణ్ నరకం అనుభవిస్తున్నాడు కాబట్టి ఇక రోడ్డు మీద తిరుగుతున్న ఉషకి ఆ అవమానం ఇంకోసారి రుచి చూపించాలి. మరి నువ్వేమన్నావు? వాళ్ళ మాటలకి నేను వెనకడుగు వేయలేదు అత్తయ్య. వాళ్ళకి సరైన రీతిలోనే సమాధానం చెప్పొచ్చాను. ఆ నిషా మేఘన ఇద్దరూ కలిసి మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వాళ్ళు మన కుటుంబాన్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో దానికి వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజు దగ్గరలోనే ఉంది అత్తయ్య. వాళ్ళని అంత తేలిగ్గా వదిలిపెట్టనత్తయ్య. వాళ్ళు చేసిన ప్రతి తప్పుకి శిక్ష పడేలా చేస్తాను. ఉషా 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 అమ్మ ఉషా 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 ఏమైంది? ఉషా 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 అమ్మ ఉషా ఉషా అమ్మ ఉషా ఏమైందమ్మా? ఉషా 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 తనెందుకు నన్ను అంతగా అవమానించాలి? నేను బిడ్డని కనగలిగే యోగ్యత ఉన్నదాన్నే కదా. మరెందుకు సునంద నన్నంత ఎగతాళిగా చూడాలి? ప్రేమతో నేను ఆ పసి ప్రాణాన్ని ఎత్తుకోవాలి అనుకోవడం తప్ప. హారిక, ఎందుకింతలా బాధపడుతున్నావు? అసలేం జరిగింది? బాబుని చూడ్డానికి సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళాను తరుణ్. బాబుని ఎత్తుకోవాలని అనుకున్నాను. ఒంట్లో బాలేదు అంటూ ఆ సునంద కనీసం బాబుని ఎత్తుకునే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. బాబుకి ఒంట్లో బాలేదని తెలిసాక నా మనసు తట్టుకోలేకపోయింది తరుణ్. ఏ రక్త సంబంధం లేకపోయినా ఎందుకో నా గుండె ఆ పసివాడి కోసం తల్లడిల్లిపోతుంది. దానికి తోడు ఎందుకో సునంద నన్ను మాటలతో చాలా బాధ పెట్టేసింది. చూడు హారిక, సునంద మాటల్ని నువ్వు మనసుకు తీసుకోకు. అది కాదు తరుణ్. కన్న తల్లిగా తన బిడ్డ మీద తను చూపిస్తున్న ప్రేమను నేను అర్థం చేసుకోగలను. కాని సాటి మనిషిగా కూడా నా మీద జాలి చూపించకుండా తనలా బిహేవ్ చేయడమే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను నీ బాధని అర్థం చేసుకోగలను హారిక. కానీ నలుగురు బిడ్డల్ని పోగొట్టుకుని ఇప్పుడు పుట్టిన బిడ్డను ప్రేమగా చూసుకుంటున్న ఆ సునంద తల్లి మనసుని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. నేను సునందను తప్పు పట్టడం లేదు తరుణ్. నా రాతను తప్పు పడుతున్నాను. హారిక, కాలం నీకు పరీక్ష పెడుతుంది, కానీ నీలో ఉన్న అమ్మతనాన్ని చంపేయలేదు. నేను చెప్పేది విని ఆ సునంద అన్న మాటల్ని మర్చిపో. మీకు ఎంతో ఇష్టమైన మీ ఫ్రెండ్ని నేను మోసం చేసినా నాతో మీరేం మాట్లాడాలి? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? చూడండి కిరణ్ గారు, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అలా చేయాల్సి వచ్చిందో నాకు తెలుసు. అయినా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి కాదు, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి. బెయిల్ నుండి బయటికి తీసుకురావడానికి మీరు ఒప్పుకోరని, చేసిన తప్పు నుండి తప్పించుకోవడం మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. అయితే ఇప్పుడు నేను చెప్పిన గుడ్ న్యూస్ విన్నాక మాత్రం మీరు బెయిల్కి ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంది.
మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తున్నాను వినండి. తొందరలోనే ఉష మీ బిడ్డకు తల్లి కాబోతుంది. మీరు చెప్పేది నిజమా? అవును కిరణ్ గారు, నేను చెప్పేదే నిజం. ఉష ప్రెగ్నెంట్ అయ్యింది. ఉష తల్లి కాబోతోందా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నేను చెప్పింది అక్షరాల నిజం కిరణ్ గారు. నాకు బెయిల్ ఇవ్వడానికి వచ్చిన శ్రీనిధి ద్వారా ఉష తల్లి కాబోతుందని తెలిసిందమ్మా. అవునమ్మా, ఉష కడుపులో నా ప్రాణం పెరుగుతోందని తెలిసాక ఆ జైలు గదుల మధ్య ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను. తనని ఎప్పుడెప్పుడు చూస్తానా, ఎప్పుడు తన దగ్గరికి వెళ్తానా అని నా ప్రాణం ఎదురు చూసిందమ్మా. నిజం చెప్పాలంటే ఇన్నాళ్ళకి నా జీవితానికి ఒక అర్థం దొరికినట్టు అనిపించిందమ్మా. ఇక చాలా ఆపండి. చూసారా అత్తయ్య, ఈ మధ్య మీ అబ్బాయికి తండ్రి అనిపించుకోవాలనే ఆశ ఎక్కువైనట్టుంది. ఆ ఆశ అతనితో అబద్ధం కూడా చెప్పిస్తుంది. అంటే శ్రీనిధి నాకు చెప్పింది. శ్రీనిధి చెప్పినంత మాత్రాన మీరు విన్న మాట నిజమైపోతుందా? నా ఫ్రెండ్ ఏదో చెప్పిందని అది నిజమని నమ్మేసి మీరిక్కడికొచ్చి నాకు లేని అదృష్టాన్ని ఎలా తెచ్చిస్తారు? మీరు అనవసరమైన ఆశలు పెట్టుకుని ఇలా అందరి ముందు ఇంకెప్పుడు నన్ను నవ్వుల పాలు చేయకండి. బాబూ, దానికి తెలియక ఏదో ఆవేశంలో అలా మాట్లాడుతుంది. మీరు దాని మాటలేం పట్టించుకోవద్దు. పర్వాలేదు అత్తయ్య, ఒక అబద్ధం నన్ను జైలు నుంచి బయటకు వచ్చేలా చేసి ఉండొచ్చు. కానీ నా భార్య కళ్ళల్లో ఉన్న ఈ నిజం నన్ను మళ్ళీ శిక్ష అనుభవించేలా చేస్తుంది. నేను చెప్పేది వినండి బాబు. ఉష గురించి మీకు తెలుసు కదా. తండ్రి కాబోతున్నానని మురిసిపోతూ ఇక్కడికి వచ్చిన నాకు భర్తగా ఉండే అర్హత కూడా లేదని ఉష ఒక్క మాటతో తేల్చి చెప్పింది. సారీరా, నిన్ను కలవడానికి వచ్చిన శ్రీనిధి నీకు అబద్ధం చెప్పింది. అర్థమైందన్నయ్య. శ్రీనిధి ఆ అబద్ధం తనకి తానుగా చెప్పలేదురా.
నువ్వు జైల్లో నుంచి బయటికి రావాలని శ్రీనిధితో కావాలని ఉష అబద్ధం చెప్పించింది. అవునరా, నేను చెప్పేది నిజం. నువ్వలా చెప్తే తప్ప బెయిల్కి అంగీకరించవని అలా ప్లాన్ చేసి నిన్ను బయటకు వచ్చేలా చేసింది. రేపటి నుంచి నువ్వు చేయాల్సిన పనులేంటో తెలుసా? మీరు యూనిఫామ్ లో ఉన్నారు కదా, ఆర్డర్ ఇవ్వండి మేడం. అబ్బా, ఫస్ట్ ఆ శంకర్ని మేఘనని పట్టుకొని లోపల వెయ్యాలి. ఎస్ మేడం. సెకండ్, బెయిల్ మీద ఉన్న సంజయ్ బావ గారిని శిక్ష పడకుండా కాపాడడం. ఎస్ మేడం. గుడ్. ఇక నుంచి నీకు ఏ పని చెప్పాలన్నా ఈ పోలీస్ బట్టలు ఓకే 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 ఐ మీన్ యూనిఫామ్ వేసుకుని చెప్పాలని అర్థమైంది. కొత్తగుందే పాత లోకమంతా, ఇంతకాలం చూడలేది వింత. ఊరిమే చిమ్మ చీకటింట, వెలిగే వెన్నెలమ్మ వంట. తప్పు మొత్తం నాదే అంటే ఎట్ట, తప్పుతుందా పుంజు వెంటే పెట్ట. నువ్వు నా ఆరో ప్రాణమంట, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. రెండు కనులు చాలవే కొంటె కలల ఆటకే. కొండె దడలు ఆగవే మురిసిపోన మాటకే. ఆగేనంట. ఏంటి తినేసేలా చూస్తున్నారు? ఈ డ్రెస్ లో నేను అంతందంగా కనిపిస్తున్నానా? నువ్వు ఏ డ్రెస్ లో అయినా అందంగానే ఉంటావు. అత్తుకోరా చేతి కందినంత. డ్రెస్ లేకపోతే వాట్ వాట్ నిన్ను అసలు మిమ్మల్ని అసలు ఊరుకోకూడదు. హారిక, ఆగు హారిక. అసలు మిమ్మల్ని ఊరుకోకూడదు. హారిక, మీ సారీ. మీద లాఠీ చార్జ్ చేస్తాను. సారీ సారీ హారిక, హారిక. మిమ్మల్ని తరుణ్, అమ్మా మేఘన, పరిస్థితి మన చేతుల్లో లేదమ్మా. ఆ రాజు ఆద్య నన్ను ఇంతలా మోసం చేస్తారని నేను ఊహించలేదు. పదవి పేరు చెప్పుకుంటూ ఇన్ని రోజులు సింహంలాగా బ్రతికే నేను ఇక నుంచి పదవి లేకుండా ఎలా బతకాలో అర్థం కావట్లేదమ్మా. మీ నాన్న నిజ స్వరూపం బయటపడ్డాక జనం ఓట్లు గుద్దడం కాదు, చెప్పులతో కొడతారు. నీకోసం బొకే తెచ్చాను. తొందరలో నువ్వు అరెస్ట్ అవబోతున్నావని తెలిసి అడ్వాన్స్ గా కంగ్రాచులేట్ చేయడానికి. ఏంటక్క, ఆ తరుణ్ గడు చేసిన గొడవ గురించి ఆలోచించేద్దని మీ నాన్నకి ధైర్యం చెప్పిన నువ్వు మళ్ళీ ఆ సంగతి మర్చిపోయి అదే ఆలోచనలో పడిపోతే ఎలా? నువ్వింకా దాని గురించే ఆలోచిస్తున్నావంటే నువ్వేమైనా వీక్ అయిపోయావా, లేకపోతే నీ కాన్ఫిడెన్స్ ఏమైనా డౌన్ అయిపోయిందా? నువ్వు అడుగుతున్నది నా ధైర్యం గురించా, లేక నెక్స్ట్ రాబోయే కోర్టు వాయిదా భయం గురించా? రెండూ కలిపే అక్క. ఎందుకంటే ఇప్పుడు మీ నాన్నకి మళ్ళీ మంత్రి అయ్యే అవకాశం లేదు కదా. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆ ఛాన్స్ 0 అయిపోయింది కాబట్టి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? కోర్టులో అటు ఇటు అయితే నా పరిస్థితి ఏంటి?
అందుకే అవన్నీ ఆలోచించి ఇలా అడుగుతున్నానక్క. చూడు నిషా, రాజకీయం అనేది ఒక ఆట. ఆ ఆటలో కుర్చీపోయినంత మాత్రాన పలుకుబడిపోయినట్టు కాదు. హలో మేఘన్ గారు. హలో మేనేజర్ గారు, రండి. ఏంటి ఈరోజు బ్యాంక్ హాలిడేనా? ఇలా వచ్చారు? చాలా రోజుల ముందే రావాల్సింది, రాకుండా తప్పు చేశాను. అదేంటి సార్, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏం జరిగింది? ఏం జరిగిందో మీకు తెలియదా మేఘన? మీరు మా బ్యాంక్లో కోట్ల రూపాయల లోన్ తీసుకొని 6 నెలలుగా ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ కూడా పే చేయట్లేదు. ఈ రోజు నుంచి 15 రోజుల్లోపు మీరు పేమెంట్స్ పూర్తి చేయకపోతే మీ కంపెనీలో కొన్ని యూనిట్స్ సీజ్ చేసి మా కంట్రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడేంటి? ఇప్పుడు చెప్పండి. యువర్ ఆనర్, మంచి తప్ప చెడంటే తెలియని నా భర్తని ఈ నిషా ఎలా మోసం చేసిందో ఈ కోర్టుకు తెలియాలి. పవిత్రమైన భార్యాభర్తల బంధంలోకి ఈ నిషా విషంలా ఎలా ప్రవేశించిందో చెప్పాలి. చీకటిని చూపిస్తూ ఇది వెలుగు అని నమ్మించడం ఒక ఎత్తు, కానీ వెలుగుని చూపిస్తూ నీ కళ్ళు బాలేవో అని నమ్మించడం ఈ నిషా వేసిన మరో ఎత్తు. ఈ నిషా వేసిన మరో ఎత్తు. ఈ నిషా వేసిన మరో ఎత్తు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్. మీరు చెప్పండి. యువర్ ఆనర్, ఈ నిషా నన్ను భార్య స్థానం నుంచి తప్పించి నా ఇంటి గడపను దాటి లోపలికి రావడానికి తను ఎన్ని వేషాలు వేసిందో నాకు తెలుసు. ఒక మనిషి పొరపాటు చేస్తే అది బలహీనత అవుతుంది, కానీ పొరపాటు చేసేలా ప్లాన్ చేస్తే అది నేరం అవుతుంది. అసలు ఈ నిషా ఆయన మంచితనాన్ని అడ్డం పెట్టుకుని ఒక మాయాజాలాన్ని సృష్టించింది. ఆ మాయాజాలం ఎలాంటిదంటే వర్షం లేకున్నా కూడా కనిపించే ఒక హరివిల్లు లాంటిది. చూడ్డానికి అందంగా ఉన్నా ముట్టుకోవాలి అనుకుంటే మాయమవుతుంది. యువర్ ఆనర్, ఈ నిషాకి కావాల్సింది న్యాయం కాదు, మా ఇంటి వినాశనం. తనకి కావాల్సింది గౌరవం కాదు, నేను రోడ్డు మీద పడితే తనకి కలిగే సంతోషం. యువర్ ఆనర్, ఉషా తన మాటలతో మాయ చేయాలని చూస్తుంది, కానీ నేను మొదటి నుంచి కిరణ్ ను ప్రాణంగా ప్రేమించాను. ఆ ప్రేమతో కిరణ్ ని దక్కించుకోవడానికి చావును కూడా జయించి వచ్చాను. వీళ్ళందరూ అనుకున్నట్టు నాకు కావాల్సింది ఈ ఇంటి ఆస్తో లేక మరేదో కాదు. కేవలం నాకు కావాల్సింది నన్ను మోసం చేయాలని చూసిన కిరణ్ ప్రేమ మాత్రమే. ఎందుకంటే ప్రేమించిన వాడు పక్కన లేకపోతే లోకం శూన్యం అనుకునే మనస్తత్వం నాది. ఆ మనస్తత్వంతోనే ఆస్తితో కొనలేని నా ఐదోతనాన్ని లాక్కోవడానికి ప్రయత్నించావా నిషా? యువర్ ఆనర్, నా భర్త ఏనాడు తన అడుగు తడబడనీయలేదు, పొరపాటును కూడా తప్పుటడుగు వేయలేదు. కానీ ఆయన తప్పుటడుగు వేసినట్టు నిరూపించడానికి ఆయన్ని ఒక ప్లాన్ ప్రకారం
ట్రాప్ చేసింది నిషా, ట్రాప్ చేసింది నిషా, ట్రాప్ చేసింది. యువర్ ఆనర్, నా భర్తకు అసలు మద్యం అలవాట్లేదు. ఆ విషయం తెలుసుకున్న నిషా ఆయనకి లేని ఆ బలహీనతను ఒక ఆయుధంగా వాడుకుంది. ఆయనకి తెలియకుండా ఆయన చేత కావాలని తాగించి ఆయన స్పృహలో లేని సమయంలో తప్పు జరిగినట్టుగా సాక్ష్యం సృష్టించి ఇప్పుడు పవిత్రమైన ప్రేమ గురించి మాట్లాడుతుంది. అసలు ఇదంతా కాదు నిషా. నేను అడిగే ఒకే ఒక్క ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి. ఆ సమాధానంలోనే నువ్వు చేసిన కుట్రలన్నీ బయటపడతాయి. అడుగు ఉషా, నువ్వు అడిగే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అడుగు. అడుగుతాను. నిజంగా నా భర్త వల్లే నీకు అన్యాయం జరుగుంటే ఆ రాత్రే నువ్వు పోలీసులకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? వెంటనే మా ఇంటికొచ్చి నా భర్త చేసిన తప్పు గురించి నన్నెందుకు నిలదీయలేదు? ఇవన్నీ చేయకుండా నీ కడుపులో ప్రాణం పెరిగేదాకా, ఆ ప్రాణం నీకు ఆయుధంగా మారేదాకా ఎందుకు ఎదురు చూసావు? చెప్పు నిషా, మాట్లాడు. ఉషా, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ ఉషా. అమ్మా ఉషా, మీ నాన్న చెప్పినట్టుగానే నీ కడుపున మళ్ళీ బిడ్డగా పుట్టబోతున్నాడమ్మా. నీకు జన్మనిచ్చిన తండ్రికే నువ్వు మళ్ళీ జన్మనివ్వబోతున్నావమ్మా. సంతోషంలో మాటలు కూడా రావట్లేదమ్మా. అందరినీ ప్రేమించే నీకు తల్లయ్యే అవకాశం లేకుండా చేసిన దేవుడు తన తప్పును తెలుసుకొని నిన్ను తల్లించేసి తనున్నానని నిరూపించుకున్నాడమ్మా. చాలా సంతోషంగా ఉంది ఉషా. చాలా రోజుల తర్వాత నీ జీవితంలో మంచి జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమైంది ఉషా? ఇంత సంతోషమైన సమయంలో ఆ కళ్ళల్లో నీళ్ళెందుకు? తల్లిని కాబోతున్నందుకు సంతోషపడాలో, లేక కడుపులో ఉన్న బిడ్డ తండ్రి కష్టాల్లో ఉన్నాడని బాధపడాలో అర్థం కావట్లేదు. అమ్మయ్యా, ఇంటికొచ్చేసావా? అయినా ఇంత లేట్ అయిందేంటి నిషా? కోర్టులో ఏదైనా తేడా జరిగిందా? అవును మమ్మీ, ఆ ఉషా ఏదో పతివ్రతలా పోజులు కొట్టి నన్ను క్వశ్చన్స్తో ఇరుకున పెట్టాలని చూసింది. కానీ సీన్ రివర్స్ అయ్యి తనకే తేడా కొట్టింది. అంతేకాదు, బెయిల్ మీద బయటకొచ్చిన కిరణ్ ఈరోజు కోర్టుకు కూడా రాలేదు. ఏంటి, కిరణ్ కోర్టుకు రాలేదా? అవును మమ్మీ, కిరణ్ కోర్టుకు రాలేదు. దాంతో జడ్జి గారు కిరణ్ పైన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. ఇప్పుడు కిరణ్ చట్టం దృష్టిలో కేవలం నిందితుడు మాత్రమే కాదు, పరారీలో ఉన్న నేరస్తుడు కూడా. అదంతా ఓకే నిషా. ఇంతకీ కిరణ్ కోర్టుకు రాకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు? అసలు వాడు కోర్టుకు రాలేదంటే వేరే ఏదైనా ప్లాన్ చేస్తున్నాడంటావా? వాడు ఏం ప్లాన్ చేస్తే ఏంటి మమ్మీ? ఈ అధర్మ యుద్ధం గెలిచేది మనమే కదా. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను.
హలో ప్రదీప్ గారు. కంగ్రాట్స్ నిషా గారు. థ్యాంక్స్ ప్రదీప్ గారు. ఈ సక్సెస్కి మీరు కూడా కారణం. ఆ రోజు నేను ఆడిన సూసైడ్ నాటకంలో మీరు చేసిన హెల్ప్ వల్లే ఇదంతా సాధ్యమైంది. మీరు నాకు డబ్బు సహాయం చేసినంత కాలం నేను మీకు ఇలాంటి సహాయాలు చేస్తూనే ఉంటాను మేడం. తప్పకుండా. ఓకే, బాయ్. బాయ్ మేడం. కిరణ్, నువ్వేంటి ఇక్కడ? అమ్మా, అమ్మా. అరవకు. అరిచావంటే చంపి పారేస్తాను. ఆ రోజు నువ్వు చేసిన సూసైడ్ అటెంప్ట్ డ్రామా అని నాకిప్పుడు తెలిసింది. ఆ రోజు నువ్వు వాడిన డ్రామాతో నా ప్రాణం, నా సర్వస్వం అయిన ఉషా దృష్టిలో నన్నొక దుర్మార్గుణ్ణి చేశావు. నేను నిన్ను మోసం చేయలేదని ఆ రోజు నువ్వు చేసిన సూసైడ్ అటెంప్ట్ డ్రామా అని లెటర్ రాసివ్వు. ఏంటి చూస్తున్నావు? రాస్తావా లేదా? బాధ్యతగా ఆలోచించే కిరణ్ ఇవాళ కోర్టుకి రాకుండా ఎందుకు తప్పించుకున్నాడు? న్యాయం వైపు ఉన్నవాడు ధైర్యంగా బోన్లో నిలబడాలి కాని ఇలా చీకట్లో దొంగలా తిరగకూడదు కదండి. అవునా? లెటర్ రాసిచ్చావా? కిరణ్ కత్తి చూపించి ప్రాణాలు తీస్తానని భయపెట్టేసరికి తను అడిగినట్టుగా రాసిచ్చేశానక్క. ఇప్పుడు ఆ లెటర్ కిరణ్ చేతిలో ఉంది. అది తలుచుకుంటుంటేనే భయంగా ఉందక్క. రిలాక్స్ నిషా, ఏం పర్వాలేదు. ఆ కిరణ్ లెటర్ రాయించుకున్నంత మాత్రాన్ని ఏమవుతుంది? ఆల్రెడీ తన మీద అరెస్ట్ వారెంట్ కూడా ఉంది కదా. ప్రస్తుతం కిరణ్ చట్టం దృష్టిలో పరారీలో ఉన్న ఒక నేరస్తుడు. అందుకే నువ్వు రాసిచ్చిన ఆ లెటర్తో మనకి ఏ ప్రమాదం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. కిరణ్, నువ్వా? ఇంకెంతమంది ఉసురు పోసుకుంటావు మేఘనా? నీకు గుర్తుందా, ఒకప్పుడు నువ్వు ఆడిన డ్రామాల వల్లే నేను ఉష ఈ ఇంటి గడప దాటి బయటికి వెళ్లాల్సి వచ్చింది. బయటికి వెళ్ళినా కూడా మా జీవితానికి నువ్వెన్ని అడ్డంకులు పెట్టినా భరించం. అసూయతో నేను గాయకుడిగా ఎదగకూడదని నువ్వు వేసిన కుట్రల్ని చిరునవ్వుతో తట్టుకున్నానే తప్ప నీ మీద ఎదురుదాడి చేయలేదు. నీ మీద పగ తీర్చుకునే శక్తున్నా వదిలేశాం. ఎందుకో తెలుసా? మా ఇంటి పెద్ద కోడలు అనే గౌరవంతో. కానీ నువ్వేం చేసావు? మా అన్నయ్యని వదిలేశావు, మా ఆస్తిని దోచుకున్నావు, చివరికి నా కాపురాన్నే కూల్చాలని చూసావు. ఆడది తలుచుకుంటే ఇల్లు స్వర్గం అవుతుందంటారు, కానీ నువ్వు తలుచుకుంటే అది శ్మశానం అవుతుందని నిరూపించావు. ఇదంతా నువ్వు ఆర్గనైజ్ చేసిన కుట్ర అని
నువ్వే తనని వెనకుండి నడిపించావని నిషా లెటర్ రాసిచ్చింది. తప్పు చేయడం నేరమైతే చేయించడం అంతకంటే పెద్ద నేరం. నిషా ఒక పావు మాత్రమే, కానీ ఆ పావుని కదిలించిన మాస్టర్ మైండ్ నువ్వని రేపు లోకానికి తెలుస్తుంది. వారెంట్ పట్టుకొని పోలీసులు నన్ను వెతుకుతున్నారనుకుంటున్నావేమో, కానీ వాళ్ళు నిన్ను కూడా వెతుక్కుంటూ ఈ ఇంటికి వస్తారు. అది గుర్తుపెట్టుకో. అప్పుడు నీ అహంకారం, నీ ఆస్తి పిచ్చి ఆ జైలు గోడల మధ్య సమాధవుతుంది. కిరణ్, నా అహంకారం సమాధవడం కాదు, నిన్ను, నీ ఉషాని, నీ కుటుంబాన్ని, అందరినీ సమాధి చేస్తాను. ఈ మేఘన అంటే ఏంటో చూపిస్తాను. మేఘనా, వద్దు బాబు, వదిన్ని కొట్టిన మరిదిలా ఆ పాపాన్ని మూట కట్టుకోవద్దు.